భారత్పై ట్రంప్ కక్ష కట్టారా అంటే అవుననే అన్నట్లుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఓవైపు టారిఫ్ల మోత మోగిస్తుంటే ఇంకోవైపు స్టూడెంట్స్ పై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా రూల్స్ బ్రేక్ చేస్తే మెడలు పట్టుకుని గెంటేస్తాం అనే రేంజ్ లో స్టూడెంట్స్ ను హెచ్చరించింది అమెరికా. అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. యుఎస్ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. వీసా అంటే ప్రత్యేక సౌకర్యమే కాని హక్కు కాదని క్లారిటీ ఇచ్చింది. అమెరికాలో ఉంటూ చట్టాలను అతిక్రమించిన కేసుల్లో విదేశీ విద్యార్థులు అరెస్ట్ అయితే వారి వీసాలు రద్దు కావచ్చని వెల్లడించింది. బహిష్కరణకు గురైన విద్యార్థులు ఫ్యూచర్లో వీసాలకు అనర్హులవుతారని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి పనులు చేస్తే దేశం నుంచి వెళ్లగొట్టడమే కాదు, భవిష్యత్తులో వీసా అర్హత లేకుండా చేస్తామని హెచ్చరించింది. వీసా నిబంధనలకు సంబంధించి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వీసా హోల్డర్లందరూ స్థానిక చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే అని గట్టిగా చెప్పింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో స్టూడెంట్ వీసా ఒకటి. స్టూడెంట్ వీసా ఫీజులను భారీగా పెంచడం, సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా తనిఖీ చేయడం వంటి కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ ఆంక్షలతో స్టూడెంట్స్ అమెరికా వెళ్లడం కష్టతరంగా మారింది. ఇప్పటికే H-1B విద్యార్థి వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ వీసా నిబంధనలతో విదేశీ విద్యార్థులు యుఎస్ వెళ్లడం తగ్గింది. గత ఏడాది అమెరికాలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు 17% తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి.